వరంగల్ జిల్లా సమాజంలో అందరూ ఆరోగ్యంగా ఉంటేనే ఆనందంగా ఉండగలుగుతారని డాక్టర్ అన్వర్ అన్నారు. వరంగల్ కేఎంసీ నుండి కిలా వరంగల్ కోట వరకు హిస్టారికల్ రన్ అండ్ రైట్ కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వందలాది మంది మెడికల్ విద్యార్థులతో పాటు వైద్యులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్లు అన్వర్, రితేష్, రమేష్ మాట్లాడారు. ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ శ్రద్ధ తీసుకోవాలన్నారు. అంతేకాకుండా ఆరోగ్యంగా ఉండాలంటే ఫిజికల్ హెల్త్ తో పాటు మెంటల్ హెల్త్ కూడా ఉండాలన్నారు. చిన్నప్పటి నుండే పిల్లల్ని ఆటలాడుకోవడానికి ప్రోత్సహించాలని, వారికి శారీరక శ్రమ కలగడం వల్ల ఆరోగ్యంగా ఉండగలుగుతారన్నారు. ఈ ర్యాలీకి కేఎంసీ, ఐఎంఏ సహకారం అందజేసిందని అన్నారు. సుమారు 5 కిలోమీటర్లు ఈ రన్ అండ్ రైడ్ కార్యక్రమాన్ని నిర్వహించగా ఖుష్ మహల్ సమీపంలోని మైదానంలో అందరూ ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ అన్వర్, ప్రెసిడెంట్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వరంగల్ బ్రాంచ్. మా ఉద్దేశం నడవడం, పరిగెత్తడం, సైక్లింగ్ చేయడం ఇలాంటివన్నీ మేము చిన్న ఉన్నప్పుడు స్కూళ్ళలోనే జరిగేవి. ఇప్పుడు స్కూళ్ళల్లో కూడా ఏం జరగట్లేదు. స్కూళ్ళకి గ్రౌండ్స్ లేకపోవడం ఎక్కువగా వస్తాయి కాబట్టి ఊపాయకాయం తగ్గించాలంటే ఫిజికల్ యాక్టివిటీ చాలా అవసరం. పిల్లల్ని ఎంకరేజ్ చేయడానికి, యుక్త వయసులో ఉన్న వాళ్ళను మోటివేట్ చేయడానికి, ఎక్కువ వయసులో ఉన్న వాళ్ళు ఇవాళ 70 వయసులో ఉన్న వాళ్ళు కూడా సైక్లింగ్ చేశారు, రన్నింగ్ చేశారు. సో వాళ్ళని రోజు ఫిజికల్ యాక్టివిటీ చేయాలి అనే ఉద్దేశాన్ని ఒక మెసేజ్ సమాజానికి ఇవ్వడానికి ఇలాంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది. దానికి చాలామంది వరంగల్ జిల్లాలో ఉన్నవాళ్ళు, విద్యార్థులు, మేధావులు, అలాగే వయసులో పెద్ద ఉన్నవారు కూడా అందరూ మీడియా మిత్రులకు, అలాగే ఆర్గనైజ్ చేసిన వాళ్ళకి, మా స్పాన్సర్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. 600 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు. వాళ్ళకి ఫుడ్ కానీ, టీషర్ట్స్ కానీ, మెడల్స్ కానీ అన్నీ ప్రొవైడ్ చేశామండి. ఇది మన కేఎంసీ నుంచి స్టార్ట్ అయిందండి. 5 కిలోమీటర్స్ అండ్ 10 కిలోమీటర్స్. పుష్పా నుంచి 3 కిలోమీటర్స్ స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ అందరూ టార్గెట్ రీచ్ అయ్యారు. అందరికి మెడల్స్ తీసుకున్నారు, సర్టిఫికెట్స్ తీసుకున్నారు. అందరూ హ్యాపీగా పాల్గొన్నారు. ఇప్పుడు ఈవెంట్ కూడా ఇప్పుడు చిన్న డ్యాన్స్ ప్రోగ్రామ్ కూడా జరిగింది. డ్యాన్స్ ప్రోగ్రామ్ కూడా చాలామంది పార్టిసిపేట్ చేస్తారు. ఈ హిస్టారిక్ రన్ అండ్ రైడ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలామంది సైక్లింగ్ మర్చిపోతున్నారు. చిన్నప్పుడు మనం సైక్లింగ్ అడుగుతున్నాం, సైకిల్ కొని డాడీ మమ్మీ అని అడుగుతున్నాం. ఇప్పుడు ఎవరు అడుగుతున్నారు, సైకిల్ బైక్ అడుగుతున్నారు. చాలామంది బైక్స్ నడుపుతున్నారు, కానీ సైకిల్ ఎవరు అడగట్లేదు. ప్రతి మెడికల్ కాలేజ్ అండ్ ప్రతి ఇంజనీరింగ్ కాలేజ్ ఏమడుగుతున్నాం, విజ్ఞప్తి చేస్తున్నామంటే ఎంట్రన్స్ దగ్గర బైక్స్ పార్క్ చేసి సైకిల్ లోపల విత్ ఇన్ ద క్యాంపస్ అయినా సైకిల్ దొరికితే
వాళ్ళకి ఆరోగ్యంగా ఉంటారు. నాట్ ఓన్లీ ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ కూడా బాగానే ఉంటుందని కోరుకుంటానండి. డాక్టర్ రితేష్, సైకాట్రిస్ట్.